గురుగారు ఈ దోషాలనేవి వంశపరంగా కూడా వస్తాయంటారా? దోషం వంశపారంపరమైనది కాదు. వాళ్ళ వాళ్ళ జాతక చక్రాలను బట్టి, వాళ్ళ పుట్టిన గడియని బట్టి, వాళ్ళ పేరు నక్షత్రాన్ని బట్టి వాళ్ళకు వర్తించే గ్రహ దోషాలు వంశపారంపరంగా రావు. అర్థమైనా తల్లి? వంశపారంపరమైనది గ్రహ దోషం కాదు. దైవ స్థానాల బట్టి వంశపరంగా వస్తాయి. ఇంట్లో ఉండవలసిన దైవాలు పొలిమేర దేవతలు వీటి వల్ల వాళ్ళు శాశ్వతంగా కొలుసుకుంటూ వస్తుంటారు తాతల తరాల కాడి నుంచి. వాటి వల్ల వంశపారంపరమైన ఇబ్బందులు కొన్ని జరగవచ్చు. రెండోది, వాళ్ళకు ఉండవలసిన కొన్ని సమస్యలు నాగదోషం వంశపరంపరంగా కొన్ని వర్తిస్తాయి. కాల సర్పదోషం కొంతమందిని వర్తిస్తూ ఉంటాయి. అకాల సర్పదోషాలు కూడా కొన్ని వర్తిస్తూ ఉంటాయి. అంతేగాని గ్రహ దోషాలు వంశపరంపరంగా ఉండవు. వాళ్ళకు ఉండవలసిన దోషాలు వాళ్ళ పేరులను బట్టి, వాళ్ళ నక్షత్రాన్ని బట్టి, వాళ్ళ జన్మనామాన్ని బట్టి, వాళ్ళకు వచ్చే వయస్సును బట్టి నడిచేదే గ్రహ దోషాలు. గురుగారు, ఇప్పుడు చాలా మంది పుట్టుకతో దోషంతో పుట్టారు అని అంటారు. అలాగే వాళ్ళు దోషం తొలగించుకున్న తర్వాత వేరే దోషాలు మళ్ళీ వాళ్ళకి తగులుతాయంటారా? వాస్తవానికైతే పుట్టుకతో వచ్చే దోషాలు కొన్ని ఇందాక నీకు చెప్పాను. కుజ దోషానికి సంబంధించింది పుట్టుకతో వచ్చే. సర్పదోషం వల్ల పుట్టుకతో కొన్ని వస్తుంటాయి. అర్థమైందా తల్లి? కాల సర్పదోషం అంటారు. అదే కుజదోషం, కాల సర్పదోషం, ఈ రెండు పుట్టుకతో వస్తాయి. వాటికి సంబంధించిన పరిహార్థం జరిగింది అని అనుకో, వాళ్ళ వయసును బట్టి కొన్ని ఒత్తిడి చూపిస్తూ ఉంటాయి. 18 ఏళ్లలో కాల సర్పదోషం ఉన్న వాళ్ళకి 18 ఏళ్లలో బటన్ పడుతుంది. ఈ 18 ఏళ్లలో పడేది ఈ కాల సర్పదోషం, కుజదోషం కళ్యాణం మీద పడుతుంది. పెళ్లి పరమైన దోషం. ఆ దోషం నుంచి నివారణ అయిపోయాడు, పర్వాలేదు, కళ్యాణం జరిగింది, సంతానం మీద కొద్దిగా ఇబ్బంది చూపిస్తుంది. లేదు, అది కూడా దాటారు, సమస్య చాలిపోతుంది. ఇక మీదట వాళ్ళని సమస్య చేయదు. ఈ 3 సార్లలో 18 ఏళ్ల వయసులో, కళ్యాణం అయిన తర్వాత, పిల్లలయ్యండు, ఈ 3 విషయాలలో దాటింది అంటే ఆ గ్రహ దోషాల వల్ల వాళ్ళకి ఇబ్బంది ఉండదు. అర్థమైందా తల్లి? వాళ్ళకి ఆ ఇబ్బంది అనేది వాళ్ళకి శాశ్వతంగా ఉండదు. ఆ మూడిట్లోనే కుజదోషం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది, సర్పదోషం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. అది దాటిన తర్వాత అలాంటి సమస్య అన్నమాట వాళ్ళకు ఉండదు.